మైండ్ విజన్. స్ట్రాంగ్ మైండ్ బిల్డ్స్ ఎ స్ట్రాంగ్ ఫ్యూచర్. ఒక ఊపిరి, ఒక జీవిత గుణపాఠం. 93 ఏళ్ల వృద్ధుడు ఊపిరి తీయలేక బాధపడుతూ హాస్పిటల్కి వచ్చాడు. వెంటిలేటర్ మీద ఒక్క రోజుంచారు. కొంచెం బాగయ్యాడు. డిశ్చార్జ్ చేసే రోజు బిల్లిచ్చారు 5 లక్షలు. అది చూసిన వృద్ధుడు కన్నీళ్లు పెట్టాడు. డాక్టర్లు అడిగారు, బాబాయ్ డబ్బులేదా? చింతించకండి, మేం చూసుకుంటాం. వృద్ధుడు చెప్పిన మాటలు అందరి మనస్సుని కలిచాయి. నానుపై ముదులు ఏళ్లుగా దేవుడు ఉచితంగా గాలి ఇచ్చాడు. ఒక్కరోజూ ఆయనకి కృతజ్ఞత చెప్పలేదు. ఇప్పుడు ఒక్కరోజు వెంటిలేటర్ మీద ఊపిరి తీయడానికి నా జీవితంలో కూడబెట్టిన డబ్బంతా పోతోంది. ఆ మాటలు విన్న డాక్టర్లకే కన్నీళ్లు వచ్చాయి. మన శరీరం చేసే పని విలువ ఏంటో తెలుసా? ఊపిరి తీయడమే రోజుకి లక్షల్లో ఖర్చు. మూత్రపిండాల పని, డయాలిసిస్ చేస్తే 10,000 పైగా. గుండె ఫేఫాలు సమస్య వస్తే లక్షల్లో ట్రీట్మెంట్. కాని మెదడు బ్రెయిన్కి ఇప్పటికీ ఎవ్వరు సబ్స్టిట్యూట్ చేయలేరు. అంటే మన శరీరం రోజుకి లక్షల్లో విలువైన పనిచేస్తోంది. ఆ శరీరాన్ని, ముఖ్యంగా మన మెదడును మనమే గౌరవించాలా లేదా? మేధస్సు ఉన్నా మైండ్ కంట్రోల్ లేకుంటే? ఇప్పుడు మనమంతా తెలివిగా చదువుతున్నాం, వర్క్ చేస్తున్నాం, కాని ఆలోచనలు మాత్రం మనల్ని కోల్పోయేలా చేస్తున్నాయి. భయాలు, భవిష్యత్తుపై ఆందోళనలు. పాతవాటిని మర్చిపోలేక బాధపడ్డం, సంతోషంగా ఉండలేకపోవడం, పిల్లల్ని నమ్మలేకపోవడం, సోషల్ మీడియాలో చూసిన దాన్నే నిజమనుకోవడం, ఇవి అన్నీ మైండ్ సెట్లో వచ్చిన లోపాలు. దీనివల్ల మనిషి శారీరకంగా కాక మానసికంగా బలహీనపడిపోతున్నాడు. ఇక మెలకువ కావాల్సిన సమయం. ఇప్పటికే సగటు మనిషి తన అంతటితను సొంతంగా ఆలోచించగలిగే సామర్థ్యతల్ని కలిగి ఉన్నప్పటికీ కేవలం ఇతరుల యొక్క తెలివితేటలపైనే ఆధారపడి బతుకుతున్నాడు. ఇది మన ఆలోచనా విధానాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. ఇదిలా కొనసాగుతూనే ఉంటుంది కనుకే ప్రస్తుత సమాజంలో చాలామంది వారి యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఎన్నో రకాల ఆర్థిక మోసాలకు గురవడంతో పాటు విషయ పరిజ్ఞానాన్ని కోల్పోయి సంబంధ బాంధవ్యాలను సైతం విస్మరించటం ద్వారా అనేక రకాలుగా మనుషులు నష్టపోతున్నారంటే నమ్మగలుగుతారా? పూర్వం కాలంలో ప్రతి మనిషి తనకు తానే సొంతంగా ఆలోచించుకుని తెలివి సామర్థ్యాల సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా ఎంతో అభివృద్ధిని, అదేవిధంగా ఇప్పటికీ సగటు మనిషి అనేక రకాల సదుపాయాల్ని అనుభవించటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వచ్చిందే వృత్తి విద్య నైపుణ్య పరంపర. ఇప్పటికే చాలామంది పిల్లలు ఆలోచించే శక్తిని కోల్పోతున్నారు. అయితే ప్రస్తుతం కాలంలో 21వ శతాబ్దపు పెంపకానికి సక్రమమైన విధానాల్ని, జీవన నైపుణ్యాన్ని అలవేర్చేందుకై మైండ్ విజన్ ప్రత్యేకంగా బీసీపీఆర్ అనే వినూత్నమైన పరీక్ష ద్వారా ప్రతి ఒక్క పిల్లల సామర్థ్యాల్ని చిన్నతనం నుండి అంచనా వేస్తూ లోపాల్ని సరిచేసుకుంటూ, అదేవిధంగా సామర్థ్యాలను బలపరుచుకుంటూ వారిని మేధావులుగా మరియు గొప్ప ప్రతిభావంతులుగా మార్చగలిగే వినూత్నమైన ప్రక్రియకు ఈరోజే శ్రీకారం చుట్టండి. బీసీపీఆర్ అంటే బయోసిగ్నేచర్ కాగ్నిటివ్ ప్రొఫైలింగ్ రీసెర్చ్ రిపోర్ట్. ఇది మైండ్ విజన్ సంస్థ మన భారతీయ విద్యార్థుల కొరకై ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ ప్రత్యేకమైన ప్రక్రియను ఆస్ట్రేలియా, అమెరికా, సింగపూర్, జపాన్, తైవాన్, మలేషియా వంటి అభివృద్ధి చెందిన దేశాల సైతం ఉపయోగించుకుంటున్నారు. మీ మైండ్ ఎలా పనిచేస్తోంది, మీలో బలాలు, బలహీనతలు ఏవి, మీరు ఎలా మెరుగవ్వాలో చెప్పే ఒక ప్రత్యేక బృహత్తర విశ్లేషణ. బీసీపీఆర్ రీసెర్చ్. బీసీపీఆర్ అసెస్మెంట్కు చదువుతో సంబంధం లేదు, వయస్సుతో సంబంధం లేదు. ఇది మీ ఆలోచనా శక్తిని పదును పెట్టే విధానం. మీరు తల్లిదండ్రిగా ఉంటే మీ కుటుంబంలో చేపట్టే విషయాలు యందు కొన్ని విధానాల్ని మార్చుకోవాల్సి ఉంటుంది. మీ మైండ్ను కంట్రోల్ చేయడం నేర్చుకోండి. మీలో ఆత్మవిశ్వాసం పెరగాలి. మీరు నేర్చుకుంటేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మొదలు పెట్టే సమయం ఇదే. ఈరోజు మీరు ఒక చిన్న నిర్ణయం తీసుకుంటే రేపు మీ కుటుంబానికి ఒక పెద్ద మార్పు తీసుకురాగలరు. బీసీపీఆర్ ప్రాసెస్ కోసం మమ్మల్ని సంప్రదించండి. మా పిల్లలకి ఇది ఇచ్చిన తర్వాత కూడా మేము ఇప్పటికీ నోట్ చేసేది ఏంటంటే వాళ్ళు అంటే
ఏదున్నా పాజిటివ్ వేలో ఉన్నారు. అబ్సల్యూట్లీ మేడం. నెగటివ్ అక్కడ నెగటివ్ పాజిటివ్ రెండు ఉన్నా కూడా పాజిటివ్ పికప్ చేసుకుంటున్నారు. సూపర్ మేడం. అదే కదా మేడం పేరెంట్ గా కావాల్సింది. అది మేము అసలు మైండ్ విజన్ తీసుకున్న ముందుకి తర్వాతకి మా అబ్బాయిలో అయితే చాలా డిఫరెన్స్ వచ్చింది. మైండ్ విజన్ తీసుకున్న తర్వాత మనకి లెర్నింగ్ ఎబిలిటీ, పర్ఫార్మెన్స్ బాగా పెరిగింది. వానికి రీడింగ్ ఎబిలిటీ, అదేవిధంగా జ్ఞాపక శక్తి, జ్ఞాపకం ఉంచుకునే పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా పెరిగింది. చాలా ఫాస్ట్ గా చదవగలుగుతున్నాడు. అదేవిధంగా ఏదైతే చదివినాడో అవి బాగా గుర్తుపెట్టగలుగుతున్నాడు. కన్ఫ్యూజన్ అనేది చాలా తగ్గింది. ఎందుకు తగ్గిందంటే కాన్సన్ట్రేషన్ ఆ లెవెల్లో ఉంది. ఆ లెవెల్లో కాన్సన్ట్రేట్ చేసి చదవటం వల్ల నిజంగా మీరు చెప్పినట్లు ఒక్కసారి బాగా చదివితే ఏ పేజీలో ఏ ఫిగర్ ఉంది, ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయని కూడా క్లియర్ కట్ గా నాకు బాగా అర్థమవుతుంది. అబ్బాయికి బాగా చూడగానే ఐడెంటిఫై చేయగలుగుతారు. మా పెద్ద బాబు చాలా బాగా చూస్తాను. అబ్బాయికి బాగా తెలుసు కాబట్టి థ్యాంక్ యూ సార్. ఆ విధంగా వాడు బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 9th క్లాస్ లో మైండ్ విజన్ తీసుకున్నాడు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ చాలా చక్కగా పర్ఫార్మ్ చేయగలిగినాడు. ఫస్ట్ అటెంప్ట్ లోనే ఎంబీబీఎస్ సీట్ వాళ్ళు కోరుకున్న కాలేజీలో వచ్చింది. సూపర్. ఆంధ్ర మెడికల్ కాలేజ్, వాడికి అదే కావాలన్నాడు, కరెక్ట్ గా అదే వచ్చింది. ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో వాళ్ళ సీట్ పిలిచి సూపర్. వచ్చింది. మా చాలు చాలు. అదే చిన్న అబ్బాయి కూడా మైండ్ విజన్ తర్వాత వాటిలో కూడా చాలా మార్పు వచ్చింది. ఓకే. వాళ్ళకి బాగా అర్థం చేసుకోగలుగుతున్నాడు, బాగా చదువుకుంటున్నాడు. కాన్సన్ట్రేషన్ అనేది బాగా పెరిగింది. మామూలుగా పిల్లలు మామూలుగా ఫోన్ వద్దు ఇది అదంటే వినరు కదా అవును సార్. అవును. కానీ వీళ్ళు ఒకసారి వద్దు నాన్న ఒకసారి ఆలోచించు అంటే గమని పెట్టేస్తారు. ఇంకా దాని జోలికి పోరు అనమాట. అంటే మంచి పాజిటివ్ positive థింకింగ్ thinking లోనే అనేది వచ్చారు. అందుకే నెక్స్ట్ మేడం మీ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. You know- సార్, కొన్ని ట్రైనింగ్ వల్ల కూడా వాళ్ళు Sure. కొంచెం ఆలోచన విధానం కూడా పాజిటివ్ కానీ సైడ్ ప్రతి పిల్లవాడికి కావాలా. ఏదో విధంగా ఇవన్నీ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ నేర్చుకోవాలంటే మనం పాఠాలు అంటే మనం స్కూల్లో చెప్పలేకపోవచ్చు, పాఠాల్లో ఉండకపోవచ్చు, సినిమాలు చూపించుకోవచ్చు. ఇట్లాంటి ఎక్స్ట్రాడినరీ లెర్నింగ్ ఎబిలిటీ స్కిల్స్ ని మనం ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో డెఫినెట్లీ పర్ఫార్మెన్స్ విల్ బి వెరీ గుడ్. సూపర్ సార్. అది మా పర్సనల్ చాలా ఎక్స్పీరియన్స్. బాగుంది సార్. థ్యాంక్ యూ మేడం. చాలా మీ మంది ప్రతి పిల్లలకు ఒక్కరికి ఉపయోగపడాలని, ఉపయోగపడుతుంది. మీరందరికీ ఇట్లా హెల్ప్ చేస్తూ Definitely. ఇంకా అభివృద్ధి చెందాలని చాలా చాలా థ్యాంక్స్ మేడం ఫర్ యువర్ బెస్ట్ విషెస్ అండ్ థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్.